రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు జేసీసీ నేత అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. 2003లో జరిగిన ఎన్సీపీ ట్రెజరర్ రామ్ అవతార్ జగ్గి హత్య కేసులో అజిత్ జోగికి ఈ శిక్ష విధించింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, ఆధారాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రికార్డుల్లో ఉన్న సాక్ష్యాలను పరిశీలిస్తే ఈ కుట్రలో అమిత్ జోగి కీలక పాత్ర పోషించారని స్పష్టమవుతోందని ధర్మాసనం పేర్కొంది. ఏప్రిల్ 2న చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మతో కూడిన డివిజన్ బెంచ్ జోగిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఇవాళ హైకోర్టు కొట్టిపారేసింది. 2003 జూన్ 4న ఎన్సీపీ కోశాధికారి రామ్ అవతార్ జగ్గి కాల్చివేతకు గురయ్యారు. ఒక రాజకీయ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆయనపై దుండగులు అటాక్ చేసి చంపేశారు. మొదట దోపిడీ దొంగల పనిగా భావించారు. 2004లో కేసును స్వీకరించిన సిబిఐ అసలు కుట్రను బయటపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. జగ్గి రాజకీయంగా ముప్పుగా మారుతున్నారని, హత్య చేయించారని సిబిఐ అభియోగాలు మోపింది. 2003 జూన్ 10న రాయ్పూర్లో భారీ ర్యాలీ చేపట్టేందుకు జగ్గి సిద్ధమయ్యారు. దీనిని అడ్డుకునేందుకే అమిత్ జోగి కొంతమంది కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని సిబిఐ నిర్ధారించింది. ఈ కేసులో గతంలో ట్రయల్ కోర్టు 28 మందికి శిక్ష విధించినప్పటికీ అమిత్ జోగిని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించిన హైకోర్టు ఇప్పుడు అమిత్ జోగిని దోషిగా తేల్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమిత్ జోగి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను ఏప్రిల్ 20న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మరి సుప్రీంకోర్టులో అమిత్ జోగికి ఊరట లభిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.